ఫైనలీ సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడేదమ్మా, అందరికి చెప్పేశారుగా. ఓకే, స్పిరిట్లో తేజ అని దే యూస్ టు బి వన్ పర్సన్, ఈ యూస్ టు వర్క్ విత్ అస్. సో తను అన్నాడు, సార్ ఒక సినిమా ఉంది మీరు చూస్తే బాగుంటుందని. ఆ రోజు ఐ ఆస్క్ దెమ్ టు కమ్ హోమ్, ఎక్కడ ఏం చూస్తాంలే, ఇంటికి రండి చూస్తే చూస్తానని ఐ బ్రాట్ దెమ్. I think you came, right? Yeah, he and Varun and some other people, they all came. ఒక సినిమా చూపెట్టారు, అంటే వాళ్ళు ఏదో ఆ సౌండ్ కావాలి ఈ సౌండ్ ఏదో ఒకటి ముందు చూపెట్టండి, ఏ ముందు సినిమా బాగుంటే మళ్ళీ తర్వాత ఈ 5.1 చూద్దామని చూశాను. దే డెఫినెట్లీ మేడ్ అ ఫిలిం విత్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే ఒక హై ఎనర్జీ ఫిలిం, ఇంతకుముందు చేయని విధంలో ఒక కామిక్ బుక్, దే రియలీ మేడ్ ఇట్ వెల్. అండ్ కొంచెం కొన్ని సీన్స్లో తెగనవ్వు వచ్చింది. అదేంటి ఆడ కొడతాను, బండకేసి కొడతాను, బండకేసి గుద్దుతాను, అవన్నీ బండకేసి గుద్దుతానని ఐ వాజ్ రియలీ లాఫింగ్. సో దెన్ ఐ సెడ్ గుడ్. అంటే వాట్ ఈస్ రియలీ గుడ్ ఇస్ నందు పెళ్లి చూపులు అప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. ఆల్ ఆఫ్ అస్ ట్రై మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. Actually at this time when Nandu said all this, in life efforts never fail, and if you keep working it will come. It's adi nen first chadivindi, it's quite relevant today. Ninna AVM Sarvanan garu chenipoyaru. AVM వాళ్ళ ప్రతి లెటర్ హెడ్ కింద రాస్తారు ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. దట్ వాజ్ AVM Chettiar garu's thing. These are all very sound people, and my condolences to the family. Sarvanan garu passed away yesterday. We couldn't go because there was no flight. Rana ippudu akkade unnadu. So just like ఈ నందు, వరుణ్, దిస్ హోల్ టీమ్, దే రియలీ పుట్ ఇన్ అన్ ఎఫర్ట్. అంటే సినిమాని ప్యాషనెట్గా తీయాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరూ ఏంటి ఇంత రిస్క్ తీసుకుంటాను. మేము చాలా రిస్క్ చేసాం, బట్ ఆర్ లైఫ్ ఇప్పుడు చూస్తుంటే ద కైండ్ ఆఫ్ రిస్క్, ద కైండ్ ఆఫ్ థింగ్ దే పుట్ ఇన్, ఇట్స్ రియల్లీ, అంటే ఒక్కోసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కోసారి భయం కూడా ఉంటుంది. ద వే దే గో అబౌట్ డూయింగ్ దీస్ థింగ్స్. I'm really happy that the entire team has worked so hard. చూపెట్టారు. నేను అందరికీ ఇలా రాజేంద్ర గారికి, మా ఫ్రెండ్స్కి ఎవరికే చూపెట్టేవాడిని, ఏమంటే చెప్పండి అని వాళ్ళందరూ మాటలిని చేయించి దే వర్క్డ్ హార్డ్, దే డిడ్ అ గుడ్ ప్రోడక్ట్, అ వెరీ డిఫరెంట్ ఫిలిం. అండ్ ఇప్పుడు నేను చాలా తక్కువ, నేను సినిమాలు కొనను మామూలుగా. ఆ పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ సినిమా అంటే ఐ కుడ్ సీ a special effort in the filmmakers there. That special effort needs to be supported. Like this, there are a lot of people, and whoever needs to be supported, and if they have the right attitude, we are always there to help and support them. ఇప్పుడు నందువే హీరో ఆ సినిమాకి, తనే ప్రొడ్యూసరు, తనే పొద్దున్న అడిగాను ఎలా తీసారా ఈ బడ్జెట్లో అంటే, సార్ నేను పొద్దున్నే లేచి ఆ టిఫిన్ వాళ్ళన్నీ పట్టుకొచ్చి హీ డిడ్ ఎవ్రీథింగ్, పికింగ్ అప్ ది యాక్టర్స్ దగ్గర నుంచి టిఫిన్లు రెడీ లొకేషన్లో చేసుకునేదానికి. అంటే యాజ్ అన్ యాక్టర్ హీ వాజ్ డూయింగ్ ప్రొడక్షన్ మేనేజర్స్ జాబ్, ప్రొడ్యూసర్స్ జాబ్, డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. రియలీ గుడ్ మ్యాన్, రియలీ గుడ్. అండ్ దెన్ మేకింగ్ అ ఫిల్మ్, అండ్ దెన్ ఆ సినిమా చూస్తే బాగా తీశారు. ఇట్స్ నాట్ దట్ దే కాంప్రమైజ్డ్ ఎనీవేర్, దే మేడ్ వాట్ దే వాంటెడ్. దట్ ఫ్రెండ్ ఆల్సో రియలీ డిడ్. ఏంటి కొంచెం వెయిట్ తగ్గిపోయావు కొంచెం. దే ఆల్ డిడ్ వెరీ వెరీ రియల్ ఫిల్మ్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ఆఫ్ యూ, యువర్ మ్యూజిక్ ఇస్ గుడ్. సాయి ఎడిట్, ప్రతీక్ నైస్. యా, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. సౌండ్, యా. See, look at the detail. మా సినిమాలకు సౌండ్ డిజైనర్స్ ఉంటారు, మేమే చేసేసుకుంటాం. వీళ్ళు సౌండ్ డిజైనర్లు పెట్టారు అందరూ. డామ్ గుడ్. సో ఇట్స్ రియలీ నైస్ అమ్మా. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే దెల్ బి అనదర్ న్యూ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, న్యూ యాక్టర్. ఈజ్ ఆల్రెడీ నాట్ అ న్యూ యాక్టర్, బట్ సక్సెస్ఫుల్ టీమ్ కమింగ్ ఇన్ టు టౌన్. ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you all. Thank you. Thank you, sir. Thank you so much for your huge support. Prakash, this boy has also done extremely good work. Very, very